అండి మరి ఏదైతే సింగయ్య హత్య కేసుకు సంబంధించి డ్రైవర్ తప్పిదం వల్ల జగన్మోహన్ రెడ్డి మీద ఏ విధంగా మీరు కేసు పెడతారు అని చెప్పేసి ఈరోజు సాక్షి టీవీలో కానీ సోషల్ మీడియాలో కానీ విస్తృతంగా డిబేట్లు జరగడం ప్రచారం జరగడం చూస్తూ ఉన్నాం. ఏ విధంగా రియాక్ట్ అవుతారు దీని మీద? ఇప్పుడు అత్యంత అమానుష్యమైనటువంటి ఆయన చనిపోయిన ఆయన కారు కింద పడినటువంటి తీరుని మీరు విజువల్స్లో చూడండి. అలా ఆయన చేతులు ఊపుతూ ఆయన కూర్చోన్న ఆయన కారులో అసలు జుగుప్సాకరంగా తోసుకుంటా వెళ్తూ ఉంటేనే ఒళ్ళు గగురు పొడుస్తూ ఉంది. ఇప్పుడు డ్రైవర్ తప్పిదమా ఇంకొకరు తప్పిదమా అనే దానికంటే దీని మీద వాళ్ళ స్పందన అత్యంత ప్రజలు అసహించుకునేటట్టుగా ఉంది. నువ్వు పరామర్శించడానికి ఒక బాధితుడి కోసం వెళ్తున్నావు. ఇవాళ ఆ బాధితుడి ఇంటికి నువ్వు వెళ్ళావా? బాధితుడిని పరామర్శించావా? బాధితుడి గురించి ఎక్కడన్నా మాట్లాడావా? ఇది రాష్ట్ర ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. ఎప్పుడూ కూడా మనం స్పందించేటువంటి ప్రతి విషయాన్ని గ్రహిస్తూ ఉంటారు. అందుకే ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి ఈ దుర్మార్గ పాలన పోవాలని మంచి రిజల్ట్ ఇచ్చారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏ సందు దొరక్క ఇది దొరక్క వీళ్ళకు ప్రతిపక్ష హోదా కూడా లేక అసెంబ్లీలో మాట్లాడేటువంటి వాళ్ళకున్న అవకాశాన్ని కూడా వాళ్ళు వినియోగించుకోలేక ఇట్లా జనాల మీద పడి భయభ్రాంతుల్ని సృష్టిస్తూ లా అండ్ ఆర్డర్ని వైలేట్ చేస్తూ దీన్ని ప్రభుత్వాల మీదకు రుద్దాలని ఒక రౌడీ షీటర్లు విపరీతంగా లోకల్గా అక్కడ ఆడవాళ్ళని వాళ్ళని అత్యంత దారుణంగా బెదిరిస్తూ ఉన్నటువంటి రౌడీ షీటర్లను పరామర్శించడానికి ఒక మాజీ ముఖ్యమంత్రి ఎప్పుడన్నా వెళ్తారండి? ఇది సామాన్య ప్రజలు కూడా గమనిస్తున్నారు. అందువల్ల ఈ నిన్న జరిగినటువంటి అది చాలా అమానుషం. దాని మీద స్పందించాలి. దాని మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలి. అంటే ముఖ్యంగా ఇక్కడ ఆ వీడియో మొత్తం కూడా ఏఐ వీడియో, ఇది కావాలని మార్ఫింగ్ చేసి ఏఐ యూజ్ చేసి క్రియేట్ చేసిన వీడియో మాత్రమే. ఇది రియల్ వీడియో కాదు. కావాలని బురద చల్లడానికి ఈరోజు ఏదైతే టీడీపీ వాళ్ళు కుట్ర పన్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద అని చెప్పేసి కూడా ఒకవైపు చర్చ జరుగుతూ ఉంది. ఏంటి మీ ఆ వీడియో చూసారా? అసలు ఏ వీడియోలో ఉంది అది ఎలా సాధ్యం? ఏ వీడియోని ఇప్పుడు అక్కడ చనిపోయిన వ్యక్తిని వేల కారణం ముందు నుంచి నెడతా ఉన్నారు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో తయారు చేశారని అనటానికి కూడా చూసారా? ఇవాళ అక్కడ దారుణం కనపడుతుంది. తన కారు కింద తన డ్రైవరే తప్పు చేశాడని మళ్ళీ వాళ్ళే అంటున్నారు. డ్రైవర్ చేసిన తప్పిదానికి మేమేంటి మేమెలా బాధ్యులు అంటున్నారు. ఇప్పుడు డ్రైవర్ చేసిన ఏదైతే హత్య అది డ్రైవర్ కింద యాక్సిడెంట్ అయినట్ట అదైతే ఏ కాదా? వీళ్ళ మాటల్లోనే మీరు గమనించండి. ఇప్పుడు అది వాళ్ళు మార్ఫింగ్ చేసింది అయితే మరి డ్రైవర్ జరిగిందని మీరు ఎందుకు అంటున్నారు? అక్కడ ఇలాంటి తప్పులు జరగడం సహజం. క్రౌడ్ వచ్చినప్పుడు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. దాన్ని మీరు సమర్థించుకొని ఆ బాధితుడి పట్ల మీరు సానుభూతిని తెలియజేసి సంతాపాన్ని తెలియజేసి ఎక్స్‌గ్రేషియో ఇచ్చుకొని మీరు క్షమాగుణం మీలో ఉండాలి. దాన్ని రివర్స్లో మాట్లాడుతూ దాన్ని అడ్డదొడ్డంగా మాట్లాడుతూ వక్రీకరిస్తూ మాట్లాడుతూ ఇంతవరకు దాని మీద మీ స్పందన ఏంటి? మీ కార్యకర్తే కదా. మరి ఆ కార్యకర్తకు మీరు ఏ న్యాయం చేశారు? మీరు వెళ్ళిన పని ఏంటి? ఎవరికో సానుభూతి తెలియజేయడానికి వెళ్ళి అత్యంత దారుణంగా నీ కారు కింద పడి చనిపోయినటువంటి వ్యక్తికి మీరు ఇచ్చినటువంటి ఇదేంటి? భరోసా ఏంటి? మీరు ఇచ్చినటువంటి ఇదేంటి? రాష్ట్ర ప్రజలకు మీరు ఏం తెలియజేస్తున్నారు? స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ని ప్రజలంతా గమనించారు. చాలా ఈజీగా, చాలా వెకిలిగా, చాలా హాస్యాస్పదంగా ప్రెస్ మీట్ని చూస్తున్నటువంటి ప్రజలంతా భావిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా అవకాశం ఇవ్వరు. అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తుంటే జన సంద్రోహం వస్తుంది, దాన్ని కంట్రోల్ చేయలేక ఈరోజు బందోబస్తు కూడా ఇవ్వట్లేదు వీళ్ళు కూటమి ప్రభుత్వం, భయపడుతుంది జన సంద్రోహాన్ని చూసి అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళ జనం వాళ్ళు అదేం జనాకర్షణ కొద్దీ ఇతని మీద ఉండేటువంటి విపరీతమైన చేసినటువంటి గొప్ప కార్యాల కోసం ఎవరో వచ్చిన వాళ్ళు అక్కడ లేరు. వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ జెండాలు పెట్టుకుని వాళ్ళ నాయకుడు వచ్చాడు కాబట్టి వాళ్ళ ప్రోగ్రాంకి వచ్చారు. వాళ్ళకు ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత పోలీసులు కాబట్టి పోలీసులు ప్రొటెక్షన్ ఇస్తుంటేమో మమ్మల్ని అడ్డుకుంటున్నారు అంటున్నారు. ఇవ్వకపోతేమో ఈ కార్ల కింద వేసి తొక్కిచ్చేసి వీటిని భయభ్రాంతుల కింద చేసి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల కింద తీర్చిదిద్దడానికి మాట్లాడుతున్నారు. వీటన్నిటిని రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు.
జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటువంటి మాటలకి చేసే పనులకు పొంతం లేదు. దీన్ని అంగీకరించారు ప్రజలు. అంటే వచ్చే 2-3 సంవత్సరాల్లో ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తాము, అట్టుకట్టు ఇస్తాం, సినిమా చూపిస్తాం, అందరినీ బోనెక్కిస్తాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎలా చూస్తారు ఈ కామెంట్స్? ఈ అట్టుకట్టు కార్యక్రమమే ఆయన వెనక పంపించింది. ఇప్పుడు ఆ రోజు ఈ ప్రతి దాని మీద నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి నీ సొంత ఆస్తుల మీద కూడా తన బొమ్మలు వేసుకొని తన అనేక రకాలుగా ఇవాళ మద్యం మాఫియా కానీ, ఇసుక మాఫియా కానీ, ఇవాళ ప్రతి పనిలో కూడా వాళ్ళు చేసిన అరాచకాలన్నీ రాష్ట్ర ప్రజలు గమనించారు. మళ్ళీ ఇక్కడ విధ్వంసం సృష్టిస్తున్నటువంటి తీరుని గమనిస్తున్నారు. వీళ్ళు వెళ్ళి రౌడీ షీటర్లని, అసాంఘిక శక్తుల్ని పరామర్శిస్తున్నటువంటి తీరుకే ఈ రాష్ట్రం ఏమైపోద్ది అని భయపడుతున్నారు జనం. వీళ్ళు చేసే శాస్త్రలే వీళ్ళని ఇంకా అడ్రస్ కూడా లేకుండా చేస్తుందని నేను తెలియజేస్తాను.